తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ వేడుకలు ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగాయి. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం ఎలా ముందుకు సాగుతుందో ఈ వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి దామోదర్ రాజనరసింహ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేదికపై మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను మంత్రి స్మరించుకున్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించడం ద్వారా వారి త్యాగాలకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని చాటి చెప్పారు. అంతకుముందు ఐబీ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద మంత్రి దామోదర్, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ మరియు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మంత్రి చేతుల మీదుగా పలు సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. 768 స్వయం సహాయక సంఘాలకు 69.19 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణ చెక్కులను అందజేశారు. 4 దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు ల్యాప్టాప్లు, అలాగే ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. పీఎం శ్రీ పాఠశాలల్లో వేసవి శిబిరాల్లో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వ శాఖల ప్రదర్శన స్టాళ్లను సందర్శించిన మంత్రి ఆయా సేవలపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. ఓకే సార్. జిల్లా ఎస్పీ గారైన బహుకరణతో వారు డొనేట్ చేసిన ఒక గొప్ప వాహనం ఇది. ఎక్కడైనా సంఘటన జరిగితే ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇంటర్సెప్టర్ పోలీస్ వెహికల్ విత్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్. థ్యాంక్ యూ సార్. పోలీసు యంత్రాంగం ద్వారా సంగారెడ్డి అరికట్టడానికి ఒక స్టాఫ్ ఏర్పాటు చేయడానికి మంత్రివర్యులు తదితర ప్రజాప్రతినిధుల అధికారిక యంత్రాంగం సంగారెడ్డి జిల్లా ఆయుధ విభాగం తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో జిల్లా తెలంగాణ పోలీసు కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేయడం జరిగింది. వారి కూడా జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపే
లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు రూపకల్పన జరిగింది. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించబడింది. పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అభివృద్ధి, పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే పలు కీలక విధానాలు ప్రభుత్వం సిద్ధం చేసింది. వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత వంటిది. ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు, తెలంగాణ రూపురేఖలను మార్చే అభివృద్ధి బ్లూప్రింట్. విద్యారంగం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం.